హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కన్న యూనివర్స్ తెలుగు. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం టోర్నమెంట్ అయితే ఆడాము రీసెంట్గా ఆడితే అయితే మనకి ఇద్దరు ప్లేయర్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్లో కూడా సేమ్ వాళ్ళే వచ్చారు. ఫస్ట్ టోర్నమెంట్లో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎంవీపీస్ వచ్చారు. తర్వాత మ్యాచ్ కూడా స్టార్ట్ చేయగానే కూడా మళ్ళీ వాళ్ళే వచ్చారు. ఓంకార్ ఒకరి పేరు అయితే ఫస్ట్ వచ్చే, ఒకరి పేరు అయితే ఓంకార్, నెక్స్ట్ అయితే అక్కి ఏదో ఉంది సంథింగ్, చూపిస్తా చూడండి. ఆ 2 బ్యాటిల్స్లో కూడా 2 మ్యాచెస్లో కూడా వాళ్ళిద్దరైతే వచ్చారు. వాళ్ళు దాని గురించే. ఓకే, మనమైతే మన లాబీ అయితే ఇది హ్యాంగర్. ఈశ్వర్ కింగ్ అయితే ఆన్లైన్ ఉన్నాడు. ఓకే, రీసెంట్గానే జాయిన్ అయ్యాడు. మనమైతే టోర్నమెంట్ అయితే మొదలు పెడదాం. ఫస్ట్ మనం రివార్డ్స్ ఏమీ లేదు, ఆర్మర్. ఓకే, మనం టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. వెయిట్, మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, టైం అయితే తీసుకుంటుంది. స్టార్ట్ అయితే కాసేపట్లో అవ్వబోతుంది. ఓకే, మనకైతే 15 సెకండ్స్ ఉండే స్టార్ట్ అయిపోయింది. ఇది కొద్దిగా నాకు నచ్చింది. మనం ఫస్ట్ డిఫరెంట్ అయితే తీసాం విత్ డిస్క్ లాంచర్ అయితే. ఓకే, ఫస్ట్ మనం డిస్క్ లాంచర్తో వచ్చాం ఇక్కడైతే. ఓకే, మనకి యార్డిన్ ఎబిలిటీ చేసి చూసారా, అసలు నేను పక్కకి వెళ్తున్నా సరే నాకు డ్యామేజ్ పడుతూనే ఉంది. చాలా దారుణం, బట్ పర్వాలేదు, చంపుతాం. ఓకే, మనమైతే చంపేసాం. మనకైతే కొద్దిగా హెచ్పి అయితే గెలుచుకున్నాం. అదిగోండి ఓంకార్ అయితే ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎంవీపీలో. తర్వాత మ్యాచ్లో కూడా సేమ్ అతనే వస్తాడు. తర్వాత మనం ఒకసారి అకి అని సంథింగ్ ఎవరు చంపారు, సేమ్ మళ్ళీ అతను కూడా వస్తాడు. చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ జోయి, అరే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కానివాయర్ 4U అయితే కిల్ షాట్ వేసుకొని వచ్చేసారు. స్టామ్ ర్యాక్ 8 మనం కూడా తొందరలో కొన్నాం. ఓకే, మనం కిల్ షాట్ని అయితే తీద్దాం. మనకి దానికైతే స్పాన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ కిల్ అయితే చేసాం. మన హెచ్పి అయితే మళ్ళీ మనకు వచ్చేసింది. మనం అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్దాం. కిందకి వెళ్ళి అయితే చంపడానికి ట్రై చేద్దాం. ఓకే, మనకైతే ఇక్కడ ఎనిమిది అయితే ఉన్నాడు. మీల్ డాష్ ఇచ్చేది చంపుదాం. ఓకే, మీల్ డాష్ విత్ మిసైల్ ర్యాక్ డెడ్ లైన్ కాంబో అయితే. ఎలాంటి వాడన్నా సరే అయిపోవాల్సిందే. కిల్ షాట్ విత్ డెడ్ లైన్, కిల్ షాట్ విత్ మిసైల్ ర్యాక్ 8. చూడండి, మనం మిసైల్ ర్యాక్తో డ్యామేజ్ ఇస్తాం. లాస్ట్కి కొద్దిగా కూడా మిగలకుండా మీల్ డాష్ అయితే చంపేసిద్ది. ఇది డెడ్ లైన్ కాంబో, గుర్తుపెట్టుకోండి. అన్బీటబుల్ కాంబో వచ్చేసి కిల్ షాట్ విత్ జల్విన్ ర్యాక్ అనమాట. లేదు, జల్విన్ ర్యాక్, హెలిక్స్ ర్యాక్, అన్ని ర్యాక్స్ అంటే మిసైల్ ర్యాక్స్ కాకుండా జల్విన్ టైప్ లైక్ డిస్క్ లాంచర్ కూడా. కానీ అన్బీటబుల్ కాంబినేషన్ అయితే జల్విన్ ర్యాక్ అతని మీద వచ్చింది. కానీ మనం నేట్ లాంచర్తో కిల్ అయితే చేసాం. వాళ్ళకి డ్యామేజ్ కూడా ఇచ్చాం, బట్ కిల్ అయితే పోయింది. మనం 6 కిల్స్ అయితే లీడింగ్లో ఉన్నాం. ఇవ్వండి, ఇక్కడైతే ఓంకార్ ఉన్నాడు. ఇక్కడ రోజో వేసాం. తనకైతే రీలోడ్ ఉన్నది ప్రజెంట్. మనకైతే వచ్చేసి షీల్డ్ మన మీద యూజ్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గర యూజ్ చేశాడు. ఓకే, మనమైతే వేస్ట్ చేసాం, పర్వాలేదు, చంపేద్దాం. అరే ఒక బుల్లెట్తో అయితే తగ్గిపోయాడు, కానీ బుల్లెట్స్ అయితే వేస్ట్ చేసుకున్నాడు. కిల్ మాత్రం పోయింది, కిల్ మాత్రం దాదాపు కిల్ షాట్ డెడ్ లైన్ కాంబో ట్రాక్ కూడా బాగుంటుంది. కానీ మనమైతే చంపేసాం, ఎందుకంటే తన ముందునైతే యూజ్ చేయలేదు త్వరగా. ఓకే, మన కిల్ అయితే మనకు వస్తే బాగుంటుంది. 5 డ్యామేజ్ అయితే కిల్ అయితే కొట్టేసాం. ఇక్కడ ఓంకార్ అయితే కిల్ షాట్ వేసుకొని వచ్చేసారు. మన నేడ్ లాంచర్ రీలోడ్ అయితే చాలా బాగుంది. 5 సెకండ్స్లో అయితే రీలోడ్ అవుతుంది కాబట్టి బెనిఫిట్ ఇది అయితే చాలా వరకు. ఓకే, మనకి రోజోస్ను గ్లో అయితే డ్యామేజ్ ఇచ్చి చంపేశారు. ఇక్కడ సైరో చల్విన్తో సైరో సంథింగ్. మనం ఇప్పుడు ఆర్టోరెంట్తో అయితే అదుగుందో ఓంకార్. 10 సెకండ్స్ అయితే ఉంది మ్యాచ్. అయితే చంపేస్తున్నారు, అయిపోయింది మన హెచ్పి అయితే. అదిగోండి అక్కి అని చూసారా, అక్కి 450 సంథింగ్. చూడండి, థ్రోడ్ వచ్చాడు అక్కి 54 సంథింగ్. ఫస్ట్లో అయితే ఓంకార్ 19 కిల్స్ కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ అయితే కాసేపు పండగకి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ సేమ్ వాళ్ళిద్దరు వస్తారు చూడండి. ఫస్ట్ సెకండ్ ఎంవీపీస్ ఉన్నారు కదా, ఓంకార్ మళ్ళీ అక్కి 450, పైగా మేము ముగ్గురు ఎంవీపీస్ వచ్చాం. నెక్స్ట్ మ్యాచ్ కూడా మేము ముగ్గురం వస్తాం చూడండి. ఫస్ట్ ఓవర్కి అయితే 880, మనకైతే 360. ఓకే, మళ్ళీ మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూసారా, నేను చాలాసేపు వెయిట్ చేశాను. టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళే అయితే వస్తారు చూడండి. మనమైతే మొదలు పెట్టేసాం.
మనకి మళ్ళీ 11 seconds 12 13 14 15 లెక్కేసుకోలేనండి. లాస్ట్ మ్యాచ్ అయితే 15 secondsలోనే ఓపెన్ అయింది. ఇక్కడ ప్లేయర్స్ అయితే తక్కువ మంది అన్నట్టున్నారు. వస్తారు మెల్లగా, కంగారేముంది. మనకి ఇప్పుడు 30 secondsలో అయితే కరెక్ట్గా వస్తారేమో. ఓకే 31కి అయితే మొదలైంది చూడండి. ఇప్పుడు మనమైతే కిల్ షాట్ని తీసాం. ఇప్పుడు లాబీ చూద్దాం. అంటే మళ్ళీ ఓంకార్ అగ్గి అయితే వచ్చారు, చూపిస్తాను మీకు. నేను నార్మల్గా ఆడదామని తీసాను, వీడియో అయితే రికార్డ్ చేద్దాం అనుకోలేదు. ఫస్ట్ నార్మల్గా టోర్నమెంట్ ఆడేటప్పుడు రికార్డ్ చేశాను. నెక్స్ట్ మ్యాచ్ కూడా అలా తీసేసిన తర్వాత నార్మల్ తీసేద్దాం అనుకున్నాను. అదిగోండి అక్కి 540 అయితే మళ్ళీ వచ్చారు. అదిగోండి ఓంకార్ కూడా ఉన్నాడు అక్కడే, మీరు చూసారో లేదో. ఇక్కడ అక్కి అయితే జీఫ్రీతో వచ్చాడు. మనమైతే డ్యామేజ్ అయితే పర్లేదు, మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వండి గాట్ అనే మనిషి ఉన్నాడు. ఓకే చెప్తాం, బ్రిడాక్స్ అంతా కావాలి. మన డెడ్లైన్ కాంబో కాబట్టి మనం చంపేసాం, అయిపోయింది. ఓకే ఇదిగోండి ఓంకార్ అయితే మళ్ళీ వచ్చాడు. సేమ్ రైల్ గన్తో పాటు సేమ్ మళ్ళీ ఓంకార్ ఉన్నాడు, అక్కి ఉన్నాడు. మేము ముగ్గురం MVP వచ్చాం. మేము ముగ్గురం మళ్ళీ మ్యాచ్లు వచ్చాము. అదిగోండి ఓంకార్ అయితే మళ్ళీ MVP అయితే కొట్టాడు. లాస్ట్ మ్యాచ్ 22 kills అయితే చేశాడు. ఇప్పుడు జీఫ్రా ఉన్నాడు, మనం చంపేద్దాం. ఓకే మనం చంపేద్దాం. మనకి 72,000 HP సేమ్ అలాగే ఉంది. మనం నెక్స్ట్ డిస్క్ లాంచర్ని అయితే గార్డెన్ పెడదాం, ఎందుకంటే దగ్గర ఉన్న హైయెస్ట్ అదే 20 ఎనర్జీ కెపాసిటీ వచ్చేసి. దాని HP నార్మల్గానే 72,000. ఒకవేళ ఈ పైలట్ గన్స్ అయితే పెట్టుంటే 80,000కి వెళ్ళింది. అది హైయెస్ట్ ఉంటుంది కాబట్టి అయిపోవచ్చు. ఇక్కడ బ్రెండీ ఆఫ్లైనా లేదా సంథింగ్ తనకు అడ్డం రాదేమో. అలా కాదనట్లేదు, చంపట్లేదు, ఏం చేయట్లేదు. మన దగ్గర జీప్ ఉందని విషయం మర్చిపోయాడు. ఓకే మనమైతే అన్నిటి స్టాప్ చేసాం. డ్యామేజ్ పడేది లాస్ట్కి కిల్ అయితే పోకూడదు. కిల్ అయితే పోగొట్టేసారు. గాట్ యూ మనం లాస్ట్ సార్ చూసినట్టు ఉన్నాం సంథింగ్. సో అయితే మళ్ళీ వచ్చాడు, గాట్ యూ అయితే మళ్ళీ వచ్చాడు, చంపేసాం. కిల్లింగ్ స్ప్రే అయితే వచ్చేసింది, 3 kills in a row. ఓకే ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. జీఫ్రేబిలిటీ చేసినా సరే అయిపోయింది. మెసేజ్ రక్ అనుకుంటా. ఒక్క పల్స్ కెనాన్ దెబ్బ అయితే మనం చంపేసింది. ఫైన్ కి యూ. ఓకే మనమైతే ప్యాంథర్ అయితే తీసాం. నెక్స్ట్ అదిగోండి అక్కి అయితే ఇక్కడ ఉన్నాడు. మనకి 2 సార్లు అయితే వచ్చాడు కదా. మనం ముగ్గురు MVPs మళ్ళీ వచ్చాం. ఇది ముగ్గురు వచ్చాం, ఒకరు 2 కాదు, ముగ్గురు. మేము ముగ్గురం కదా MVPs, మేము ముగ్గురు కూడా వచ్చాం. ఇక్కడ గార్డెన్ అయితే ఇది అక్కి అయితే సేమ్ మనం చంపేసాం. 6 kills అయితే లీడింగ్ ఉన్నాం, టాప్ 2లో అయితే ఉన్నాం. ఇక్కడ జీఫ్రాబిలిటీ అయితే వేసారు, ప్రిన్సెస్ స్టైల్ అంతా. మనం ముందు ఇక్కడ చంపేద్దాం. అదే మనమైతే చంపేశారు. చేంజ్ క్యాన్ కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. నాకు 1000 ఎక్కువే. మనమైతే హ్యారిస్ని అయితే తీసాం. సెకండ్లో అయితే ఉన్నాం, టాప్ పొజిషన్లో. 25 seconds అయితే ఉంది. మేమైతే చంపడానికి ట్రై చేద్దాం. ఇక్కడైతే వెళ్ళిపోతున్నారు దూరంగా. డాన్ కిల్లర్ ఓంకార్ అయితే మళ్ళీ చంపేసినట్టున్నాడు. ఓకే ఓంకార్ అయితే ఇక్కడ ఉన్నాడు. మనం దగ్గరికి వెళ్దాం, చంపడానికి ట్రై చేద్దాం. టైం అయిపోతుంది కాబట్టి నాకు కూడా కొద్దిగా వెరైటీగా ఉంది. కానీ ఇక్కడ నెక్స్ట్ జీఫ్రా అయితే వచ్చేసాడు. మన షీల్డ్ ఉండడం వల్ల ఫుల్ డ్యామేజ్ అయితే డెవలప్ అయ్యాడు మనకి. డాన్ కిల్లర్ టైం అయితే అయిపోయింది. మనం మళ్ళీ సెకండ్ ప్లేస్ వచ్చాం. ఈసారి అయితే అక్కి అయితే రాలేదు. ఫస్ట్ అలాగే అయితే ఓంకార్ వచ్చాడు. సెకండ్ అయితే మనం వచ్చాం. ఈసారి MVP అయితే రాలేదు, ఓంకార్ అయితే వచ్చాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ మనం సెకండ్ అయితే వచ్చాం. మన హీట్లో అయితే మనం 8లో అయితే ఉన్నాం. టోర్నమెంట్లో అయితే మనమైతే రివార్డ్ తీసుకుందాం. అది మన అయితే ఈ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి లాస్ట్ రివార్డ్ చూద్దాం. మనకైతే 2 క్రియేట్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ లెజెండరీ ఇన్ఫినిట్ క్రియేట్. మనకైతే ఓరాన్ షీల్డ్ వచ్చింది, కానీ మనకు అవసరం లేదు, ఇది వేస్ట్, మన దగ్గర లేదు. 4000 అయితే ఈ నార్మల్ క్రియేట్ అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఆన్లైన్లో అయితే ఎదురున్నారు. ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇదిగోండి ఓంకార్ అయితే తన ఐడి అయితే చూడండి, సెంటైల్ కిల్ షాట్. ఇదిగోండి అక్కి అయితే సేమ్ ఇద్దరు మళ్ళీ వచ్చారు కదా, డిస్క్ లాంచర్ విత్ కిల్ షాట్ అలాగే. బట్ ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. నార్మల్గా అయితే మనం స్పెషల్ క్రియేట్స్ చూద్దాం ఒకసారి. నార్మల్గా ఓంకార్ ఓకే అయిపోయింది, రిక్వెస్ట్ అయితే పెట్టాం, బాగానే ఆడుతున్నాడు. స్పెషల్ క్రియేట్స్లోకి నార్మల్గా వెళ్దాం. ఇవి అయితే ఈవెంట్స్ అనమాట.
ఈవెంట్స్లో అయితే మనకేమీ లేదు. నార్మల్గానే రివార్కర్ అయితే ఉంది, కానీ రియల్ మనీతో అయితే తెచ్చుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.